హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు ఆగస్ట్ 21 ఇరుముడి మూవీ అనేది మనకి వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇక దానికి సంబంధించింది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక ఇరుముడి మీకు తెలిసిందండి, ఇరుముడికి ఉన్న ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందో. ప్లస్ ప్రీ బుకింగ్స్ అన్ని చాలా వేరే లెవెల్ టికెట్లన్నీ అమ్ముడుపోయినాయండి. అట్లాగే బిజినెస్ కూడా చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా 21 crores అనేది కలెక్ట్ చేస్తే మూవీ అనేది హిట్ టాక్ అనేది పొందుతుందండి. ఇక మనకి తాజాగా సెన్సార్ బోర్డు కూడా యూఏ సర్టిఫికేట్ అనేది ఇరుముడికి ఇవ్వడం జరిగిందండి. ఓవరాల్గా 2 hours 25 minutes రన్ టైం అనేది ఉందని చెప్పి మనకి సమాచారం అయితే వస్తుందండి. ఇక సెన్సార్ బోర్డు ప్రకారం మూవీ అయితే చాలా బాగుందన్నారు. అన్వాంటెడ్ సీన్స్ అన్నీ డైరెక్టర్ గారు ఎక్కడికక్కడ ట్రిమ్ చేసేసారని చెప్పి టాక్ అనేది నడుస్తుందండి. రీసెంట్గా మనకి సెకండ్ హాఫ్ చాలా సినిమాలు అనేవి మిస్లీడ్ చేస్తున్నాయి. ప్లస్ సెకండ్ హాఫ్ అనేది మనకు అంతగా అనిపిస్తలేదు. కానీ ఈ మూవీలో సెకండ్ హాఫ్ అనేది ఎక్సలెంట్ అండి. ఎట్లా అంటే మన ఫాదర్ డాటర్ ఎమోషన్, అలాగే మనకి అయ్యప్ప మాల దీక్ష యొక్క మొత్తం దాని గురించి అంతా వేరే లెవెల్ చాలా బాగుందంటండి. సెకండ్ హాఫ్ సెన్సార్ టాక్ ప్రకారం సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అంటండి. ప్లస్ అలాగే మనకి మల్లెపూల పల్లకి సాంగ్ కూడా ఒక మంచి వర్షన్ అనేది అది మూవీలో ఉందంటండి. థియేటర్లో అయితే దానికి అరుపులే అని చెప్పి టాక్ అయితే బయటకు వచ్చిందండి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందని చెప్పి సెన్సార్ టాక్ వచ్చిందండి. ఇక అర్థం చేసుకోండి, సెన్సార్ టాక్ అంత బాగా వచ్చిందంటే ఇక థియేటర్స్లో ఆలోచించండి. మల్లెపూల పల్లకి సాంగ్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేసినారంటే థియేటర్లో ఒక అరుపులే వస్తాయండి ఆ సాంగ్ మీద. అది కామన్ అండి. ఎందుకంటే ప్లస్ చాలామంది ఆ సాంగ్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. థియేటర్స్లో ఎప్పుడు వస్తా అని. మొత్తానికి ఇరుముడి సినిమా ద్వారా థియేటర్లో రావడం జరిగింది. రేపు 21st సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందండి. చూద్దాం దాని టాక్ ఎలా వస్తుందో. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నిటి మనం తీసుకోవాల్సిందే అంటే తప్పదు హీరో కన్నా. కానీ ఈ మూవీ మీద చాలామంది హోప్తో ఉన్నారండి. రవితేజ ఫ్యాన్స్ కూడా రవితేజ కంబ్యాక్ ఇస్తారని చెప్పి. మీకు తెలిసిన రీసెంట్గా ధమాకా తర్వాత ఈ మూవీ అనేది అంతగానం రాలేదు. ఇక చూద్దాం. సెన్సార్ టాక్ అయితే ఇదండి. సెన్సార్ టాక్ అయితే ఎక్సలెంట్ ఉంది. 2 hours 25 minutes రన్ టైంలో లాక్ చేసిన మూవీని. రేపు థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా, చూద్దామని చూసి ఎట్లా ఉంటుందో మూవీ అనేది. రేపు మార్నింగ్ నేను మూవీ చూసి దాని రివ్యూ అనేది రేపు ఈవినింగ్ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.